ఫ్రెండ్స్, ఐఫోన్ SE4 ఈ మొబైల్ మీద అయితే ఇప్పుడు చాలా హైప్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్ ఐఫోన్ SE మోడల్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు రాబోయే ఐఫోన్ SE4 మోడల్ అనేది డిజైన్ పరంగా చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి పర్ఫార్మెన్స్ వైజ్ కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనకి ఐఫోన్ SE మోడల్స్ అయితే గత 2 సంవత్సరాలుగా అయితే తీసుకురాలేదు. ఐఫోన్ SE ఫస్ట్ జనరేషన్ చూసుకుంటే మనకి 2016లో వచ్చింది. ఐఫోన్ SE సెకండ్ జనరేషన్ చూసుకుంటే 2020లో వచ్చింది. ఐఫోన్ SE థర్డ్ జనరేషన్ చూసుకుంటే మనకి 2022లో అయితే వచ్చింది. ఐఫోన్ SE ఫోర్త్ జనరేషన్ అయితే మనకి 2023లో రాలేదు, 2024లో రాలేదు. ఇప్పుడైతే 2025లో అయితే రాబోతుంది. 2025 ఫిబ్రవరిలో, అంటే ఈ మంత్ లోనే మనకైతే లాంచ్ అవ్వబోతుంది. ఈ వీడియోలో అయితే ఐఫోన్ SE4 లో మనకి చేంజ్ చేసేంటో మీకు చెప్తాను. మనకి ప్రీవియస్ ఐఫోన్ SE మోడల్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి చేంజ్ ఏముంది, ఇందులో హ్యూజ్ అప్గ్రేడ్ ఏముంది, మనం కొనవచ్చా, ఇది మనకి రూమర్స్ ప్రకారం 40,000 లోపు ఇది ప్రైస్ పెడతారని రూమర్స్ అయితే వస్తున్నాయి. 40,000కి ఈ మొబైల్ కొనొచ్చా? ప్రెజెంట్ చూసుకుంటే మనకి మార్కెట్ లో ఐఫోన్ 15, ఐఫోన్ 16 బడ్జెట్ లో మంచి ఫోన్స్ అని చెప్పొచ్చు. ఐఫోన్ 15 మనకి 55,000కి అయితే వస్తుంది ఆఫర్స్ కలిపి. 16 చూసుకుంటే మనకి 65,000 దాకా పడుతుంది ఆఫర్లతో కలిపి. ఈ మొబైల్ అయితే రూమర్స్ ప్రకారం 40,000కి వస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ 40,000 పెట్టి ఈ మొబైల్ ని కొనడానికి రీజన్ ఏంటో ఇప్పుడు అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఐఫోన్ SE లో ఇప్పుడు మనకి కొత్తగా చేంజెస్ ఏమున్నాయంటే ఫస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు. ఈసారి డిజైన్ అయితే కంప్లీట్ గా చేంజ్ అయితే అయిపోతుంది. మనకి ప్రీవియస్ గా ఐఫోన్ SE మోడల్స్ చూసుకుంటే మనకి ఐఫోన్ 6 కానీ 7 కానీ ఏ మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్లో తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఐఫోన్ SE4 అనేది మనకి చూడడానికి కొంచెం సిమిలర్ గా ఐఫోన్ 14 డిజైన్ లో అయితే రాబోతుంది. మనకి ఐఫోన్ 15 తో కంపేర్ చేస్తే మనకి ఐఫోన్ 15 లో డైనమిక్ ఐలాండ్ అయితే ఉంటుంది, కానీ ఐఫోన్ 14 లో మాత్రం డైనమిక్ ఐలాండ్ ఉండదు, నాచ్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చే మనకి ఐఫోన్ SE4 లో చూసుకుంటే నాచ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరాలో కూడా వీళ్ళైతే హ్యూజ్ గా అప్గ్రేడ్ అయితే తీసుకొచ్చారు. మనకి ఐఫోన్ SE ఓల్డ్ మోడల్ చూసుకుంటే మనకి 2020లో కానీ 22లో కానీ తీసుకొచ్చిన మొబైల్స్లో 12 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు. 2016 మోడల్లో కూడా 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, కానీ ఇప్పుడైతే 48 మెగాపిక్సెల్కి అయితే వీళ్ళైతే షిఫ్ట్ చేయబోతున్నారు. ఈ కెమెరా మనకి ఐఫోన్ 16లో యూజ్ చేసిన కెమెరా దీంట్లో కూడా యూజ్ చేస్తారంట. ఐఫోన్ 16లోనే కెమెరా చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. మనకి 15తో కంపేర్ చేస్తే 16లో కొంచెం హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఉంటుంది. 16లోనే కెమెరా ఇప్పుడైతే మనకి ఐఫోన్ SE4లో అయితే తీసుకొని రాబోతున్నారు. ఇక నెక్స్ట్ ఇందులో మనకి మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఇందులో మనకి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి A18 బయోనిక్ చిప్ అయితే ఉంటుంది. అసలు ఈ ఫోన్కి ఇంత పవర్ఫుల్ ప్రాసెసర్ అనవసరం అని చెప్పొచ్చు. ఎందుకంటే A18 ప్రాసెసర్ అనేది మనకి M1 చిప్ ఉంటుంది కదా, ఈక్వల్గా M1 చిప్కి అయితే ఈక్వల్గా ఉండే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకి మన ల్యాప్టాప్లో మ్యాక్ మినీలో యూజ్ చేసే ప్రాసెసర్ ఉంటుంది కదా, ఐప్యాడ్లో కూడా యూజ్ చేస్తారు. దానికి కొంచెం, అంటే దాని అంత పర్ఫార్మెన్స్ ఉండదు, దానికి దగ్గరలో అయితే ఉంటుంది. అంత పవర్ఫుల్ ప్రాసెసర్ దీంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే వీళ్ళు ఎందుకు ఈ A18 ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేశారంటే ఏ ఫీచర్స్ కోసం అని చెప్పొచ్చు. ఇప్పుడు తీసుకొచ్చిన ఐఫోన్ 16 మోడల్స్ లో కూడా మనకి A18 చిప్ అయితే ఉంటుంది. ఈ ఐఫోన్ SE4 లో అయితే ఈ A18 బయోనిక్ చిప్ అయితే యూజ్ చేస్తారు. పర్ఫార్మెన్స్ మాత్రం మీకు పీక్ లెవెల్ అయితే ఉంటుంది. అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో అయితే మీకు అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ అయితే మీకు ఒకవేళ ఈ మొబైల్ 40,000కి వస్తే మాత్రం అక్కడ దీన్ని టచ్ చేసే మొబైల్ అయితే ఉండదు, ఆండ్రాయిడ్ లో ఉండదు, ఐఫోన్ లో ఉండదు. మనకి అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మాత్రం మీకు అదిరిపోయేలాగా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇందులో మనకి ఏ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఏ ఫీచర్స్ అయితే మీకు దీంట్లో అయితే ఉంటాయి. మీకు ప్రాసెసర్ A18 యూజ్ చేశారు కాబట్టి మీకు ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఐఫోన్ 15 కానీ ఐఫోన్ 15 ప్లస్ కానీ చూసుకుంటే వాటికైతే ఏ ఫీచర్స్ అయితే ఉండవు. ఎందుకంటే ఆ మోడల్స్ లో యూజ్ చేసింది A16 చిప్ అయితే యూజ్ చేస్తారు. A16 చిప్ కి అయితే మనకి ఏ ఫీచర్స్ అయితే సపోర్ట్ చేయవు. మనకి ఐఫోన్ 15 Pro 15 Pro Max లో సపోర్ట్ చేస్తాయి, కానీ ఐఫోన్ 15 ప్లస్ లో అయితే సపోర్ట్ చేయవు. ఏ ఫీచర్స్ అయితే మీకు ఈ ఐఫోన్ SE4 లో అయితే మీకు ఉంటాయి. మీరు అయితే ఏ ఫీచర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. యాపిల్ ఏ ఫీచర్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక నెక్స్ట్ ఇంకొక చేంజ్ చూస్తుంటే ఇందులో మనకి టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. టైప్ సి పోర్ట్ అయితే మనకి ఐఫోన్ 15 నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. మనకి ఐఫోన్ 14 కూడా మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉండదు. 14 Pro Max వీటి కూడా లైటింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చి మనకి ఐఫోన్ SE4 లో అయితే టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. మనకి ప్రీవియస్ గా చూసుకుంటే SE మోడల్స్ లో మనకి లైట్నింగ్ పోర్ట్ ఉంటుంది. ఇందులో మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇందులో మనకి డిస్ప్లే సైజ్ కూడా మారబోతుంది. మనకి ఇంతకుముందు తీసుకొచ్చిన ఐఫోన్ సెకండ్ జనరేషన్ లో థర్డ్ జనరేషన్ చూసుకుంటే 4.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటే ఈసారి 6.1 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుంది. డిస్ప్లే సైజ్ కూడా మనకి ఇంక్రీజ్ అయితే అవుతుంది. మీరు చాలా కాంపాక్ట్, అంటే చాలా చిన్నగా అయితే ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. కొంచెం
మీడియం సైజులో అయితే ఉంటుంది. బట్ మీకైతే డిస్ప్లే కూడా బాగుంటుంది. ఈసారి అయితే డిస్ప్లే సైజ్ కూడా పెంచారు, మరీ చిన్నగా కాకుండా. గేమ్స్ ఆడే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుందని మేబీ వీళ్ళు డిస్ప్లే సైజ్ కూడా పెంచొచ్చు. ఇవి మనకైతే ఐఫోన్ SE 4 లో మనం చూసే కొన్ని మార్పులు అయితే మనకి ప్రీవియస్ తో కంపేర్ చేస్తే, ప్రీవియస్ ఐఫోన్ SE మోడల్స్ తో కంపేర్ చేస్తే ఈసారి చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఉంది. దీని ప్రైస్ ఎంత పెడతారో క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. ప్రైస్ మాత్రం 40,000 దగ్గరలో పెట్టినా, 45,000 పెట్టినా ఓకే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి ఉన్న ప్రాసెసర్ అలాంటిది A18 చిప్ అంటే మనకి చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇందులో మనకి డైనమిక్ ఐలాండ్ తీసుకొస్తే చాలా బాగుంటది. అలాగే ఐఫోన్ 16 లో ఉన్న కెమెరా బటన్ ని దీంట్లో తీసుకొస్తారా తీసుకురారని క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. అలాగే అలర్ట్ స్లైడర్ కి బదులు వీలైతే బటన్ అయితే తీసుకొచ్చారు. మనకి ఐఫోన్ 16 లో మనకి బటన్ అయితే ఉంటుంది కదా, అలా దీంట్లో కూడా మనకి బటన్ అయితే ఉంటుంది. చూడాలి దీని ప్రైస్ ఎంత పడతారో. దీనికోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. దీని ప్రైస్ మాత్రం 40,000 దగ్గరలో పెడితే మాత్రం ఇది ఆసమ్ ఫోన్ అయితే అవుతుంది. ఈ ఫోన్ మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఐఫోన్ SE లాంచ్ అయినప్పుడు దాని మీద సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఫుల్ స్పెసిఫికేషన్స్, బ్యాంక్ ఆఫర్, ఎవ్రీథింగ్ ఏమేమి ఉన్నాయో మొత్తం మీకైతే చాలా క్లారిటీగా ఒక వీడియో చేసి మన ఛానల్ పెడతాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.